ప్రైస్తలా అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి మనం నేర్చుకుందాము. ఆ వ్యక్తి పేరు చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ. ప్రభు యొక్క ద్రాక్ష తోటలో వెల్లగించుటకును నాటుటకును ఇర్మియా 1వ అధ్యాయం 10వ వచనం. నియమింపబడిన ప్రవక్త అయిన ఇర్మియా వలె చార్లెస్ జి ఫిన్నీ గారు దేవుని చేత అభిషేకించబడి అతడు లోతైన ప్రార్థన, పరిశుద్ధత మరియు భారము కలిగిన వ్యక్తి. తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకుని పరిశుద్ధాత్మచే నింపబడి ఉండేవాడు. అతని బోధలు మెరుపుల వలె శక్తివంతంగా ఉండి ఎంతటి బలమైన ఛాందసవాదుల హృదయంలోనైనా దూసుకుని వెళ్ళి వారిని ఒప్పించేవి. అతని ప్రార్థనలు చిన్నపిల్లవాని పలుకుల వలె సామాన్యంగా ఉన్నను కొన్నిసార్లు వినువారు బహుగా ఆశ్చర్యపడినంతగా వినూత్నముగా ఉండేవి. పాపం మీదకి వచ్చే దేవుని తీర్పుని గూర్చి అతడు ఎంతో స్వేచ్ఛ మరియు శక్తితో ఉరిమినను తదుపరి అతడు దేవుని సువార్త యొక్క కనికరమును ఎంతో మృదువుగాను కన్నీటితోనూ అందించేవాడు. ఎటువంటి అనుమానం లేకుండా అతడు అమెరికా దేశమునకు 19వ శతాబ్ద ప్రవచన స్వరముగా పరిగణింపబడిన బండబారిపోయిన లేక సువార్తను వ్యతిరేకించిన ప్రాంతాల్లో సైతం అతని పరిచర్య ద్వారా ఉద్యమము కలిగిన ఫిన్నీ గారి ఆత్మకథలో అధిక భాగము పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షతలతో నిండి ఉండేది. ఒకనొకసారి ఒక గృహ పాఠశాల ఎందు ఫిన్నీ బోధిస్తున్నప్పుడు ఒక ఆశ్చర్యమైన గంభీరత ఆ సమావేశం మీద దగ్గ సంఘమంతయు తమ కుర్చీల నుండి క్రింద పడిన వారై దేవుని దయ కొరకు దుఃఖించింది. ఒకవేళ నా 2 చేతుల్లో 2 ఖడ్గములు ఉన్నప్పటికీ నేను వారిని నరకగలిగినంతకంటే త్వరగా వారందరూ 2 నిమిషముల్లో నేల మీద సాష్టాంగపడి మోకాళ్ళు ఉండ్రి అని ఫిన్నీ గారు చెప్పిరి. ఫిన్నీ క్రీస్తు కృపను గురించి చేసిన బోధ కూడా వినబడినంతగా వారి ఏడ్పులు రోదన ఎంతో బిగ్గరగా ఉండినవి. ఫిన్నీ గారిని చూచినంతనే ప్రజలు పాప ఒప్పుకోలకు నడిపించబడినంతగా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎంతగానో నిండివాడు. న్యూయార్క్లోని యూటికా కూటములు జరుపుచున్నప్పుడు ఆయన ఒక పెద్ద కర్మాగారమును సందర్శించిన. అక్కడి వారు ఫిన్నీని చూచినంతనే ఒకరి వెంబడి ఒకరు పాపమును గూర్చి ఒప్పించబడిన వారై విరిగిన హృదయంతో రోధించుచు ఏడవటం మొదలుపెట్టిరి. ఫిన్నీ వారిని క్రీస్తు తట్టునకు నడిపిస్తున్న తరుణంలో కర్మాగారం యంత్రములన్నీ ఆపవలసి వచ్చెను. నిత్యమైన ఫలితాలను పొందుటకై పరిశుద్ధంగా జీవించిన యొక్క ఆవశ్యకతను గురించి ప్రజల మనస్సుల్లో ఫిన్నీ చెరగని ముద్ర వేశాడు. అతని సభల్లో క్రీస్తును అంగీకరించిన వారిలో 185 మందికి పైగా అంతం వరకు క్రీస్తుకు నమ్మకంగా నిలిచారు. మూడి అంతటి గొప్ప సువార్తికుని సభలో క్రీస్తును అంగీకరించిన వారిలో 70% మంది దాకా ఆ తరువాతి కాలంలో ఆత్మీయంగా వెనుకబడి. అయితే ఇట్టి ఫలితములు గంటల కొద్దీ చేసిన ప్రార్థనలకు జవాబులే. అయితే కేవలం ఫిన్నీ ఒక్కని ప్రార్థనలే ఆ పరలోకపు ఉద్యమములకు కారణం కాదు. దేవుని రహస్య ధననిధిలోని ఇతని ప్రార్థనలు బలపరచబడేవి. ఫాదర్ నాష్ మరియు ఎబెల్ క్లారీ అనువారి రహస్యమైనప్పటికీ శక్తివంతమైన విజ్ఞాపనలు దేవుని శక్తివంతమైన కార్యములకు అనువైన పునాదిగా నిలిచినవి. ఎబెల్ క్లారీ గారు ఫిన్నీతో పాటే రక్షించబడ్డారు. బోధించుటకు అర్హత కలిగి ఉన్నప్పటికీ వారికి ప్రార్థించు పాలం ఎంతో అధికంగా ఉండటం వల్ల వాళ్ళు బోధించలేకపోయేవారు. వారి సమయం బలమంతయు ప్రార్థించుటకి వెచ్చిండేవారు. ప్రార్థనా భారమును తట్టుకోలేక మెలికలు తిరిగిపోయినంతగా వేదనతో ప్రార్థించేవారు. క్లారీ గారి మరణానంతరం ఫిన్నీ అతని ప్రార్థనా పుస్తకంలో కనుగొండ్రి. క్లారీ గారి హృదయం మీద ఎటువంటి ప్రార్థనా భారం పెట్టబడేదో అదే విధమైన ఆశీర్వాద కుమ్మరింపు ఫిన్నీ గారి పరిచర్య మీద చూడగలిగింది. ఫాదర్ నాష్ గారు తన జీవితమంతా దీర్ఘకాలిక విజ్ఞాపన ప్రార్థన ఎందుకు గడిపిరి. ఫిన్నీ గారితో కలిసి ఒక ప్రార్థనాంశముల పట్టిక పెట్టుకొని ప్రార్థించడం వలన ఫిన్నీ గారి పరిచర్య అత్యుత్తమ ఫలితాలను చూచుటకు నిస్సందేహంగా కారకులైరి. వీరు కూటములకు వెళ్లకుండా అనేక మార్లు ప్రసంగించకుండా కేవలం తన గరయందు లేక అరణ్య ప్రాంతంలో శక్తివంతమైన ప్రార్థనలో ప్రభువుతో పోరాడేవారు. కనీసం తెల్లవారైనను కాకమునిపై నాష్ గారి ప్రార్థన దాదాపు కిలోమీటర్ వరకు ఉన్న ప్రజలు వినగలిగేవారు మరియు దేవుని సన్నిధి బహుబలంగా వ్యాపించేటివి. చార్లెస్ ఫిన్నీ, ఫాదర్ నాష్ మరియు ఎబెల్ క్లారీ వంటి అద్భుత వ్యక్తుల చరిత్రను నేటి సంఘం అభినందించడం కంటే ఎక్కువగా అనుకరించవలసి ఉన్నది. ఉద్యమమును మనం చూడవలనంటే మనం పశ్చాత్తాపడి వాళ్ళు ప్రకటించిన సత్యమును, పరిశుద్ధ సత్ప్రవర్తనను గుర్చిన సత్యము, మరుగ్గా నుండి చేసే విజ్ఞాపన గురించి సత్యము మరియు యేసు కొరకు అచంచలమైన ప్రేమ అనుసరించాలి. ఇంతవరకు మనం చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ మిషనరీ గురించి మనం విన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మిషనరీకి ఉన్న భారము తండ్రి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క భారాన్ని మా హృదయాల్లో నింపమని మీరే సహాయం చేయమని
నా నశించిపోతున్న ఆత్మలను రక్షించమని యేసు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.